ఎవరైనా తన కలల దిశలో నమ్మకంగా ముందుకు సాగి అతను ఊహించిన జీవితాన్ని గడపటానికి ప్రయత్నిస్తే అతను సాధారణ గంటలలో ఊహించని జీవితాన్ని అందుకుంటాడు. ప్రేమ కంటే, డబ్బు కంటే, కీర్తి కంటే నాకు నిజం ఇవ్వండి. మీరు జీవించటానికి నిలబడినప్పుడు వ్రాయటానికి కూర్చోవటం ఎంత వ్యర్థం? ప్రశ్న మీరు ఏమి చేస్తున్నారు అనేది కాదు, కానీ మీరు ఏమి చూస్తారు. కళలు మన పాత్రలకు గీటురాళ్ళు. పుస్తకాలు ప్రపంచంలోని విలువైన సంపద మరియు తరాలకు మరియు దేశాలకు తగిన వారసత్వం. చాలా నైతికంగా ఉండకు. మీరు చాలా జీవితం నుండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు. నైతికత పైన లక్ష్యం. కేవలం మంచిగా ఉండకు, దేనికైనా మంచిగా ఉండు. అన్ని మంచి విషయాలు అడవి మరియు ఉచితం. ప్రతి సీజన్ గడిచే కొద్దీ జీవించండి. గాలి పీల్చుకోండి, పానీయం తాగండి, పండు రుచి చూడండి మరియు భూమి యొక్క ప్రభావాలకి రాజీనామా చేయండి. ముందు ఉత్తమ పుస్తకాలను చదవండి, లేదా మీరు వాటిని చదివే అవకాశం లేకపోవచ్చు. నేను ఏమనుకుంటున్నాను అని ఒకరు నన్ను అడిగినప్పుడు మరియు నా సమాధానానికి హాజరవ్వటం నాకు లభించిన గొప్ప అభినందన. నేను బలవంతం చేయటానికి పుట్టలేదు. నేను నా స్వంత ఫ్యాషన్ ద్వారా శ్వాస తీసుకుంటున్నాను. ఎవరు బలవంతుడో చూద్దాం. వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ముసలి వయసులో పిల్లలు తోడవుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.